జగన్నాథం గారు, పిల్లలకి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో టీవీ చూద్దామంటే రిమోట్ అసలు దొరకట్లేదండి. పోనీ ఫోన్ లో ఏమైనా చూద్దామంటే చూసిన రీల్సే మళ్ళీ వస్తున్నాయి. కొద్దిగా బోర్ కొట్టేస్తుంది అనుకోండి. అయితే మీరు మన ఫన్మోజీ వీడియోలు చూడాల్సిందే. ఫన్మోజీ వీడియోసా? అవునండి, మన వీడియోలు అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లపాది అందరూ చూసి కడుపబ్బా నవ్వుకోవచ్చు. ఓహో, ఇప్పుడే యూట్యూబ్ లో మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేడి వేసవ కాలంలో చల్లగా నవ్వులు కురిపించే వీడియోలు చూసేయచ్చు. ఇదిగో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అదే చేస్తూ ఈ వీడియోకి లైక్ కొట్టి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. అప్పుడు మన వీడియో ఒక్కటి కూడా మిస్ అవ్వరు. ఉల్లిపాయలు బాబు, ఉల్లిపాయలు కేజీ 30 రూపాయలు మాత్రమే. రావాలమ్మా, రావాలి. లక్ష్మి, ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయేమో చూడు. ఉన్నాయండి, ఈ రోజుకి సరిపోతాయి, మళ్ళీ రేపు తెచ్చుకోవాలి. ఓహో, వీడి దగ్గర అయితే కేజీ 30. అదే మార్కెట్ కి వెళ్తే కేజీ 25 రూపాయలకి వస్తుంది. మనకి 5 రూపాయలు మిగులు. యు పూర్ డాడీ. దేనికిరా అంత నవ్వు? మార్కెట్ కి వెళ్ళి తీసుకుంటే 5 రూపాయలు మిగులుతుందని మీరు ఆలోచిస్తున్నారు, కానీ అదే మార్కెట్ కి బండి మీద వెళ్ళడానికి ఒక 20 రూపాయలు పెట్రోల్ అవుద్ది. అంటే మీకే 15 రూపాయలు లాస్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాన్నగారు? కరెక్టేరా. అయితే నువ్వు వెళ్ళి నడుచుకుని వెళ్ళి తీసుకొద్దులే, ఆ 15 రూపాయలు కూడా మిగులుతాయి. అదొక తెలివితేటలు ఎక్కువైపోయాయి. ఇదేంటిది? హాయ్ అంకుల్. ఇదిగో బాబు, ఓ 2 కేజీలు ఉల్లిపాయలు. ఓకే సార్. ఒరే గోరా, ఏంట్రా ఈ బకెట్? మీకు తెలీదా అంకుల్, ఇలా పై ఫ్లోర్ లో ఉండే వాళ్ళందరూ బకెట్లు వేసే సామాన్లు అయ్యి పైకి తెచ్చుకుంటారు. అది 4-5 ఫ్లోర్లు ఉండేవాళ్ళు రా, ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు కాదు. తినగా మెట్లు దిగొచ్చి తీసుకోవచ్చు కదా. నా నెత్తిమే బకెట్ తో కొట్టాలా? అంకుల్, క్లాస్ లో 100 మంది స్టూడెంట్లు ఉంటారు. ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు బుక్ లోనే రాస్తాడు, లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు బుక్ లోనే రాస్తాడు. ఏ బెంచ్ లో కూర్చున్నాడైనా బుక్ లోనే రాస్తాడు గానీ బోర్డు మీద రాయడు కదా. ఇది కూడా అంతే, ఏ ఫ్లోర్ లో ఉన్నా బకెటే వేస్తాం, కిందకి దిగం. సార్ వేసాను సార్. ఓకే ఓకే, బకెట్ లో 100 ఉంది, తీసుకో. 100? నా దగ్గర చిల్లర లేదు సార్. 60 రూపాయలు అంటే ఇవ్వండి. అంకుల్, మీ దగ్గర 60 చిల్లర ఉందా? ఉందరా. 60 ఆడికి ఇచ్చేయండి. ఇదిగో బాబు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఒరే ఒరే ఒరే, నా 60 రూపాయలు ఆడికి ఇచ్చేసి నన్ను అడుగుతారేంటి అంకుల్? అన్న అడగండి. ఈడు చిల్లర అనగానే ఇచ్చాను చూడు, నాది తప్పు. అంకుల్, మళ్ళీ ఏంటి? ఈ రోజు ఆంటీ టిఫిన్ కి ఏం చేస్తుంది? ఉపవాసం చేస్తుంది. నువ్వు కూడా చేస్తావా? నాకు వద్దులేండి, నా బదులు కూడా మీరే చేసేయండి. దారిని పోయే దరిద్రాన్ని ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుకున్నాను చూడు, నా చెప్తా నేను కొట్టుకోవాలి. ఏమండి ఏమండి, ఏమైందే? కొంపలండి పోయినట్టు అలా అరుస్తున్నావు? కొంపలే వండుకోలేదు, సరుకులు నిండుకున్నాయి. నిన్న కాక మొన్నే కదా తీసుకొచ్చాను, అప్పుడైపోయినాయి అంటావేంటి? 1/2 కేజీ సరుకులు పట్టుకొచ్చి ఈ నెలలో సరిపెట్టమంటారా? సరిపెట్టడం సర్దుకుపోవడం మన మిడిల్ క్లాస్ వాళ్ళు అలవాటు చేసుకోవాలి లక్ష్మి. అయితే ఉన్నదాంతో మేము సరిపెట్టుకుంటాం, మీరేం తినకుండా సర్దుకుపోండి. అంత బంపర్ ఆఫర్ నాకు వద్దులే. ఆ సరుకుల చీటీ ఇలా ఇవ్వి, తీసుకొస్తాను. ఈ చొక్కాలోనే డబ్బులు పెట్టానే. ఒరే మను, నువ్వు గాని తీసావా? ఊరుకోండి నాన్నగారు, ఆ చొక్కాకు జోబే లేదు, ఇంక అందులో డబ్బులే ఉంటాయి. దెబ్బలు తిని బాగా షార్ప్ అయిపోయారా నువ్వు. సర్లే, మన ఖజానా నుండి తీద్దాం. ఇన్ని రోజులు ఇంట్లో దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాం. ఇంక మిగిలింది ఈ 1000 రూపాయలే. ఇవి కూడా మొత్తం ఖర్చు అయిపోయాయంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్నగారు ఎలాగో మార్కెట్ కి వెళ్తున్నారు కదా, వచ్చేటప్పుడు నాకు ఒక కిండర్ జాయ్ పట్టండి. అందులో హ్యారీ పాటర్ బొమ్మలు వస్తున్నాయంట. ఏమైంది దీనికి? వైలెంట్ అవ్వాల్సిన సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు బండి వద్దులే, అదే నడుచుకొని వెళ్తే పెట్రోల్ డబ్బులైనా మిగులుతాయి. ఏమయ్యా శేఖరు, చీటీ ఇచ్చి 1 గంట సేపు అవుతుంది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలయ్యా? తొలకట్టు. నువ్వు ఇచ్చే 300 కోసం 3000 రూపాయల చీటీని ఆపమంటావా? అవసరమైతే ఉండు, లేదంటే వెళ్ళిపో. చూసాదండి, ఎండలు ఎక్కువ ఉన్నాయని అందరూ షాపులు కట్టేశాడు. మన ఏరియా మొత్తానికి ఇది ఒక్కటే కొట్టు తెచ్చాడు. ఆ అమ్మే సరుకులు కూడా ఎక్కువ రేట్లుగా అమ్మేస్తున్నాడు. మొన్నటికి మొన్న డ్రింక్ తీసుకుంటే 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడండి. ఎందుకని అడిగితే కూలింగ్ పెట్టినందుకు కూలింగ్ కాస్ట్ అంటున్నాడు. అంతేనండి, మన ఏరియా మొత్తానికి ఇది ఒక్కడదే కదా షాపు. మనక దూరం వెళ్ళి వేరే షాప్ నుంచి తెచ్చుకునేంత ఓపిక ఉండదు. దాన్ని క్యాష్ చేసుకుని ఇలా రేట్లు పెంచి అమ్మేస్తున్నాడు. శేఖరు, ఈ చీటీలో ఉన్న సామాన్లు కట్టు. కొంతసేపు ఆగండి, కడతాను. హలో డాడీ. అను తల్లి, చెప్పమ్మా. అది
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి డాడీ, దానికి ఫీజు కట్టాలి. ఫీజా ఎంతమ్మా? 3000 డాడీ. 3000 ఎప్పుడులో కట్టాలమ్మా? ఈ వీక్ లోపు కట్టేయాలి డాడీ. సరే అమ్మా, నేను పంపిస్తాను. సరే డాడీ, క్లాస్ కి టైం అవుతుంది, బాయ్. జగన్నాథం గారు, మీ సరుకులు కట్టేశాను, తీసుకోండి. ఎంతైందే శేఖర్? 1595 రూపాయలు. రౌండ్ ఫిగర్ 1600 ఇచ్చేయండి. ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి శేఖర్. అయ్యయ్యో, 1000 రూపాయలే ఉన్నాయా? పర్లేదులేండి, పైన 600 రూపాయల సరుకులు తీసేస్తాను. మిగిలిన 1000 రూపాయల సరుకులు పట్టుకెళ్ళండి, సరిపోద్ది. అదేంటి శేఖర్, మిగతాది అరువు రాసుకోవచ్చుగా? చిచ్చి అరువులు రాసుకుని మా పుస్తకాలు నిండిపోతున్నాయి కానీ డబ్బులు ఎవరు ఇవ్వట్లేదండి. అందుకే డబ్బులు ఇచ్చి సరుకు పట్టుకెళ్ళండి. సరే, మిగతా మళ్ళీ సరే తీసుకుంటానులే. దానికి ఫీజు కట్టాలి. ఫీజా ఎంతమ్మా? 3000 డాడీ. పైన 600 రూపాయల సరుకులు తీసేస్తాను. వచ్చేటప్పుడు నాకు ఒక ఎంటర్ చేయబట్టండి. సరుకులు నిండుకున్నాయి. సామాన్లన్నీ తీసుకొచ్చారా? ఒక పావుగంట ఆగండి, చకచకమని వండేస్తాను. రే మను, అలా ఖాళీ కూర్చొని టీవీ చూసే బదులు 4 పుస్తకాలు తీసి చదవచ్చు కదా. మీరు 3 నెలల నుంచి ఖాళీగానే ఉన్నారు, ఏమన్నా అన్నాం ఏంటి? నాకు సలహాలు ఇచ్చే బదులు ఏదో పని చూసుకోవచ్చు కదా. రే మను, పెద్ద చిన్న లేదా ఏంటా మాటలు? వాడి మాటలేం పట్టించుకోకండి, రండి భోంచేద్దురు. మీరు 3 నెలల నుంచి ఖాళీగానే ఉన్నారు, ఏమన్నా అన్నాం ఏంటి? నాకు సలహాలు ఇచ్చే బదులు ఏదో పని చూసుకోవచ్చు కదా. ఏమండి, తినేసి వెళ్ళండి. వద్దు లక్ష్మి, నా కడుపు నిండిపోయింది. నాకేం వద్దు లక్ష్మి, నా మనసేం బాలేదు. కడుపు మార్చుకుంటే మనసు బాగైపోతుందండి. అది కాదు లక్ష్మి. సైలెన్స్. ముందు మీరు తినండి, తర్వాత మీరు ఏం చెప్పినా నేను వింటాను. ఇన్ని నెలల్లో బానే ఇంటికి వచ్చాను గాని చేతిలో రూపాయి లేకపోయేసరికి చాలా భయంగా ఉంది లక్ష్మి. ఓ పక్కన ఇంటి ఖర్చులు, మరో పక్క అనుతల్లి కాలేజీ ఫీజు, ఇంకా ముందు ముందు రాబోయే ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావట్లేదే. మీరు అలా తిండి మానేసి కంగారు పడుతూ ఉంటే డబ్బులు వచ్చేస్తాయండి. అయినా మన పెళ్ళైన కొత్తలో మీరు చేయడానికి ఉద్యోగం ఉందా, మనం ఉండడానికి ఇల్లుందా? ఇక్కడ దాకా నెట్టుకొచ్చి ఇటుక పేర్చుకుంటూ ఇంత భవనాన్ని కట్టారు. ఏవండి, అప్పుడు మీ దగ్గర ఉన్నది ఇప్పుడు మీ దగ్గర లేనిది ఏంటో తెలుసా? ఏ సమస్యనైనా ఎదుర్కోగలను అనే మీ ధైర్యం. కాసేపు ఈ టెన్షన్లన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఆలోచించండి, ఏదో ఒక దారి దొరుకుతుంది. సరే లక్ష్మి. ఏవండి, అప్పుడు మీ దగ్గర ఉన్నది ఇప్పుడు మీ దగ్గర లేనిది ఏంటో తెలుసా? ఏ సమస్యనైనా ఎదుర్కోగలను అనే మీ ధైర్యం. మన ఏరియా మొత్తానికి ఒక్కటే కొట్టు తెచ్చాడు. ఆ అమ్మే సరుకులు కూడా ఎక్కువ రేట్లుగా అమ్మేస్తున్నాడు. రే గోరా ఎక్కడున్నారా? బాత్రూమ్ లో ఉన్నా అంకుల్. అర్జెంట్ గా బయటికి రా. అబ్బా, అర్జెంట్ వస్తుందని లోపలికి వెళ్ళాను అంకుల్. మళ్ళీ మీరేంటి బయటికి రమ్మంటున్నారు? కొంపేదవా, ముందే త్వర కానిచ్చుకొని రా. లక్ష్మి, మను, హలో. రే ముక్కు, అర్జెంట్ ఇంటికి రా. ఏంటి అంకుల్, సడన్ గా ఇలా అందరినీ పిలిచి అత్యవసర సమావేశం దేనికి? మన కొత్త బిజినెస్ ఐడియా. ఇన్ని బిజినెస్లు పెట్టి బొక్కడిపోయినా నేనే అలసిపోయాను. మీకు ఇంకా అలుపు రావట్లేదా అంకుల్? రే, జీవితం అనే జర్నీలో నేను ఒక అలుపెరగని బాటసారి. పెట్రోల్ అయిపోయిందని బండిని, బొక్కడిపోయిందని బిజినెస్ ని వదిలేకూడదురా. మనం ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామని నమ్మకం ఉండాలి, పట్టుదల ఉండాలి, తెగింపు ఉండాలి. ఈ డిస్కషన్ కో ముగింపు ఉండాలి. లేకపోతే ఏంటి నాన్నగారు, మొన్నేమో బిర్యానీ పాయింట్ అనుకుని బొక్క బార్లో పడ్డాం, నిన్నేమో చెరుకు రసం షాప్ అని చీకట్లోకి పోయాం, ఇప్పుడు మళ్ళీ ఇంకో బిజినెస్ అంటున్నారు. అది అయ్యేసరికి టోటల్ గా మసిపోతామేమో. ఒరే, అసలు ఆ 2 బిజినెస్ లో బొక్క పడింది నీ వల్లరా. అసలు నువ్వు అప్పుడు బొక్క పెట్టబోయి ఉంటే ఈ పాటికి అంబానీతో యాంటీలియాలో కూర్చొని సిట్టింగ్ వేసేవాడిని. అంకుల్ అదే కదా. ఒరే, సిట్టింగ్ అంటే అది కాదురా, బిజినెస్ సిట్టింగ్.
దాన్ని మా ఊర్లో మీటింగ్ అంటారులే. అయినా అంకుల్ బుద్ధిగా ఇక్కడ ఆంటీలతో చీటీ పాటలు పాడుకోకుండా అంబానీలు యాంటీలు మనకు అవసరం అంకుల్? అవసరమేరా. ఇంకెన్నాళ్ళు ఇంట్లో పిసిని కూడా తత్వం, ఇంకెన్నాళ్ళు ఆఫీస్ లో బానిసత్వం. నేను పేదోడుగా పుట్టడం నా తప్పు కాదు, కానీ నేను పేదోడుగా చచ్చిపోతే అది ఖచ్చితంగా నా తప్పే. అందుకే పూరి జగన్నాథంగా ఉన్న నేను పూరి జగన్నాథ్ గా మారాల్సిన టైం వచ్చింది. అంటే ఏంటి నాన్నగారు ఇప్పుడు సినిమా తీస్తారా? కాదు, బిజినెస్ చేస్తాను. డైరెక్టర్ గా ఉండే పూరి ప్రొడ్యూసర్ అయినట్టు ఎంప్లాయ్ గా ఉన్న నేను ఎంటర్ప్రెన్యూర్ అవుతాను, బిజినెస్ పెడతాను. అబ్బా ఇందాక నుంచి బిజినెస్ బిజినెస్ అని చావగొట్టేస్తున్నారు. ఇంతకీ ఏ బిజినెస్ అంకుల్? జగన్నాథం జనరల్ స్టోర్. పచారీ కొట్ట కాదు, కిరాణా కొట్టు. ఇది ఖచ్చితంగా ఫట్ట. మరే నేను ఇంకా బిజినెస్ అంటే బొమ్మల కొట్ట బట్టల కొట్ట అనుకున్నాను. కిరాణా కొట్ట. కిరాణా కొట్ట అని తక్కువ చేసి పడేయకండి, దాంట్లోనే బోల్డ్ లాభం ఉంది. మనం బట్టల షాప్ కి ఏ పండగో పెళ్ళో వచ్చినప్పుడు వెళ్తాం. అదే చికెన్ షాప్ కి మటన్ షాప్ కి నెలకో 3-4 సార్లు వెళ్తాం. కూరగాయల కొట్టుకి అయితే వారంకి ఒకసారి వెళ్తాం. కానీ వీధికి 2-3 ఉండే కిరాణా షాపులకు మాత్రం రోజు వెళ్తాం. ఎందుకు? కూర వండితే మసాలా కావాలి, బిర్యానీ వండితే థమ్సప్ కావాలి, రాసుకోవాలంటే బుక్ కావాలి, ఆడుకోవాలంటే బాల్ కావాలి, రోజు టీ కాఫీ తాగడానికి పాలు కావాలి. ఇలా రోజు వాడే సామాన్లు అమ్మే కిరాణా కొట్ల డిమాండ్ ఎప్పటికీ తగ్గదురా. మీరు చెప్పింది కరెక్టే కానీ ఆల్రెడీ మన ఇదిలో శేఖర్ కొట్టు ఉండగా మన దగ్గరకు వచ్చి ఎందుకు కొంటారు? ఒరే తెంగరాదవా, నువ్వు ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్ళావా? వెళ్ళాను. గోల్డ్ షాపులు, బట్టల షాపులు, చెప్పుల షాపులు అన్ని పక్క పక్కనే వరుసగా ఎందుకు ఉంటాయి? తెలియదు మాయే. ఇప్పుడు ఒక కొట్లో ఖాళీ లేదనుకో పక్క కొట్టుకెళ్ళి కొనుక్కుంటారు. అలా ఏ కొట్లో ఆఫర్లు బాగుంటాయో, ఐటెంలు బాగుంటాయో అక్కడికి వచ్చి కొనుక్కుంటారు. వీడు 1+1 అని ఆఫర్ పెడితే ఆడు 1+1 అని ఆఫర్ పెడతాడు. ఎక్కడ కొనుక్కున్నా ఒకటే అని చెప్పి కొంతమంది ఈ షాప్ కి వెళ్తారు, కొంతమంది నా షాప్ కి వెళ్తారు. అదే విధంగా మన వీధిలో ఆల్రెడీ శేఖర్ గడి కిరాణా కొట్టు ఉందని మనం కొట్టు పెట్టడం మానేసాం అనుకో, అందరూ శేఖర్ గడి కొట్టుకే వెళ్తారు, ఆడికే డబ్బులు వస్తాయి. అదే మనం కూడా కొట్టు పెడితే సగం జనాలు మన దగ్గరికి వస్తారు, ఆడికి వచ్చే డబ్బుల్లో సగం డబ్బులు మనకు కూడా వస్తాయి. అబ్బా నువ్వు సూపర్ రా కోరా. మనత్రం బిజినెస్ పార్ట్నర్స్ కదా అంకుల్, మీరేమనుకుంటున్నారు నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. మరి ముందు చెప్పలేదారా? అప్పుడు మీరు ముందు చెప్పలేదు కదా అంకుల్, ఇప్పుడు చూసారా చెప్పగానే ఎలా క్యాచ్ చేసానా? ఏడుసావులే, నేను చెప్పిన ప్లాన్ అందరికి అర్థమైంది కదా. అర్థమైంది నాన్నగారు, మీరు కిరాణా కొట్టు పెట్టడంలో నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. అవును మాయే, నాకు కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే షాప్ లో కూర్చొని లేస్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు దుబ్బి తిన్నామనే కదా. నాకు తెలుసురా మీ ప్లాన్ లో. రే అలాంటివి చేస్తానంటే మాత్రం మీకు ముందే నో ఎంట్రీ. మీరు ఊరుకోండి నాన్నగారు, ఆడి మాటలంటారు. నేను అలా చేస్తానా? చేస్తావు, నాకు తెలుసు. వాడి సంగతి వదిలేండి, ఇంతకీ మనం షాప్ పెట్టడానికి ప్లేస్ ఎక్కడిది? ఆ శేఖర్ గడి షాప్ ముందే సత్యబాబు గారు కొత్త బిల్డింగ్ కట్టారు కదా, దాంట్లోనే కింద కట్టిన పోర్షన్ లో షాపులకి అద్దెకిస్తున్నారు. ఓహో, సత్యబాబు గారు మనకు ముందే తెలుసు కదా, అందుకే కొంచెం తక్కువ అద్దెకే మాట్లాడాను. అయితే ఇంక సామాన్లు కొనేసి బిజినెస్ స్టార్ట్ చేయడమే లేట్ అన్నమాట. అవునంటీ, మీ పచ్చళ్ళు కూడా బయట పెట్టి అమ్మేద్దాం. నిజమేరా? అవునంకుల్, అడగడమే మర్చిపోయాను, మరి సామాన్లు అయ్యి కొనడానికి పెట్టుబడి ఎలాగా? పెట్టుబడులు అన్ని మీకు ఎందుకు, అన్ని నేను చూసుకుంటానులే. ముందు మీరు వెళ్ళి మన షాపుకి కావాల్సిన సామాన్లు హోల్సేల్ లో ఎక్కడ దొరుకుతాయో అన్ని ఎంక్వైరీ చేయండి. ఏంటంటే అంకుల్ మన దగ్గర ఏదో దాస్తున్నట్టున్నారు? అవునరా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. అయితే వి హావ్ టు ఇన్వెస్టిగేట్ దిస్. నానా మను ముగ్గు, మీరు హోల్సేల్ మార్కెట్ కి వెళ్ళి మన షాప్ కి కావాల్సిన సామాన్లు ఎక్కడ తక్కువ రేటుకి ఇస్తున్నారో ఒకసారి కనుక్కోండి. ఓకే మమ్మీ. అలాగే అత్తయ్య. మావా, మార్కెట్ లో ఇదే బెస్ట్ హోల్సేల్ షాప్ రా. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావు మావా? నేను చెప్పట్లేదే, ఆడే చెప్తున్నాడు. ఓసారి ఆ బోర్డు వైపు లుక్ అయ్యి. గూగుల్లో బెస్ట్ హోల్సేల్ షాప్ అని కొడితే ఇదే వచ్చింది, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను మావా. సురుక్కు, నాతో తిరిగి తిరిగి నా తెలివితేటలన్నీ వచ్చేస్తున్నారా నీకు? ఏడ్చాలే, పద వెళ్ళి డీలింగ్ సెట్ చేసుకుందాం. ఏంటి జగన్నాథం గారు అలా అబ్బవుతున్నాడు? ఏదో పెద్ద కస్టమర్ వచ్చినట్టు చెప్తావేట్రా? వాళ్ళు ఎలాగో కొనేది గ్రాముల్లోనే కదా, ఏం కంగారు పడకు. అంకుల్, కందిపప్పు ఉందా? అవి తినే పందికొక్కులు కూడా ఉన్నాయి, వాటిని మీరు ఉంచుకొని కందిపప్పు మాకు ఇవ్వండి. ఎంత? పావు కేజీయా? కాదు, 10 కేజీలు. నువ్వు జగన్నాథం గారు వాళ్ళ అబ్బాయివేనా? yes of course. మీ దగ్గర షుగర్ ఉందా? ఒంట్లోనా కొట్లోనా? ఒంట్లో ఉంటే టాబ్లెట్ వేసుకోండి, కొట్లో ఉంటే ఓ 10 కేజీలు ప్యాక్ చేసుకోండి. 10 కేజీలా? ఏంటి కొనేది మీ పిసిని కొట్టోళ్ళే? ఏంటి ఈ 2 ఐటమ్స్ కే? మాకింకా దాదాపు 200 ఐటమ్లు కావాలి. మామా, ఇక నుంచి నువ్వు కంటిన్యూ. ఈ
చెప్పినవన్నీ ప్యాక్ చేసి వ్యాన్ లో వేసి మా ఇంటికి పంపించండి. బిల్లు మా జగన్నాథ మావయ్య కడతారు. సరే బాబు, ఇంతకీ ఇన్ని సామాన్లు ఎందుకు కొంటున్నారు? లవంగం కాలనీలో కొత్త జెండా ఎగరబోతుంది. ఇసును కొట్టు వాళ్ళు కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతున్నారు. కావాలంటే మీరు కూడా వచ్చి సామాన్లు కొనుక్కోవచ్చు. లక్ష్మి, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికండి? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదే. రే గోరా, చెప్పనండి. మీ అంకుల్ ఎక్కడికో బయటకు వెళ్తున్నారా? వచ్చాక మార్కెట్ కి వెళ్దాం అన్నారు. సంథింగ్ ఇస్ ఫిషీ. మీరు వచ్చి బండి ఎక్కండి, ఫాలో అవుదాం. ఓకేరా. ఏంట్రా బ్యాంకు ముందు ఆపారు? ఏమా ఆంటీ, అదండి చూద్దాం. జగన్నాథం గారు ఎక్కడ? భుజంగం గారు వస్తున్నాను. కూర్చోండి కూర్చోండి. ఎండను పడి వచ్చినట్టున్నారు. డ్రింక్ ఏమైనా తాగుతారా? వద్దులేండి, మంచినీళ్ళు చాలు. అరే పప్పులు, ఓ గ్లాసు మంచినీళ్ళు పట్టుకురా. అవును, మీది ఎఫ్డి విత్డ్రాల్ అన్నారు కదా? అవునండి. ఒకసారి బాగా ఆలోచించుకోండి. ఈ డెసిషన్ కరెక్టేనంటారా? ఆయన అలా మాట్లాడుతున్నాడు? కొంపదీసి అంకుల్ కిడ్నీలు ఏమైనా అమ్మేస్తున్నారా? ఒరే బుర్ర తక్కువ బెదవా, కిడ్నీలు అమ్మితే హాస్పిటల్ కి వెళ్తారు కానీ బ్యాంక్ ఎందుకు వస్తారా? అది కూడా కరెక్ట్. లేదండి, బాగా ఆలోచించాక నిర్ణయం తీసుకున్నాను. అంటే ఈ ఎఫ్డి స్టార్ట్ చేసినప్పుడు మీరిది మీ కూతురు పెళ్లి కోసమని అన్నట్టు గుర్తు. అందుకే అడుగుతున్నాను. అను పెళ్లి కోసం దాచిన డబ్బులు తీసేస్తున్నారా ఆంటీ? దాచిందంటే పిల్ల పెళ్లి కోసమేనండి. కాకపోతే 3 నెలల నుంచి ఉద్యోగం లేదు కదా, ఇంట్లో కొంచెం టైట్ గా ఉంటుందండి. రోజు గడవడమే కష్టంగా ఉంది. మీ బాధ నాకు అర్థమవుతుంది జగన్నాథం గారు. కాకపోతే ఈ డబ్బుని ఇప్పుడు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం అవసరమా అని. ఇంకేం చేయమంటారండి, ఉద్యోగం ఎక్కడా దొరకట్లేదు. ఏదోటి చేసి పిల్లల్ని అయితే చదివించాలి కదా. నా కష్టం చూడలేక మా ఆవిడ కూడా కొత్తగా పచ్చళ్ళ బిజినెస్ మొదలు పెట్టిందండి. ఓ పక్క ఇంట్లో పనులు చేస్తూ ఇంకో పక్క పచ్చళ్ళు పెడుతూ, అది కూడా ఇంకెన్ని రోజులు కష్టపడుతుందండి. ఈ షాపుని కొంచెం నిలబెడితే అదే మా ఫ్యామిలీని నిలబెడతదండి. అదే నా నమ్మకం. దిగులు చెందకండి జగన్నాథం గారు, మీ బిజినెస్ బాగా నిలబడుతుంది చూడండి. ఇదిగోండి, ఈ పేపర్ల మీద సైన్ పెట్టండి. ఆపండి. ఏంటండి మీరు చేస్తుంది? ఈ కిరాణా కొట్టు బిజినెస్ కోసం కన్న కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు వాడేస్తారా? వాడేస్తారా? అది కాదు లక్ష్మి. మీరు ఇంకేం మాట్లాడకండి. మీరు ఏ డబ్బులు తీయక్కర్లేదు. నేను పచ్చళ్ళ బిజినెస్ చేసి చీటీ పాటలు వేసి దాచిన డబ్బు కొంత ఉంది, అది ఇస్తాను. అవును అంకుల్, నేను కూడా సుల్తాన్ బాయ్ని అడిగేసి ఇస్తాను. మీరు ఎలాంటివి చేయకండి. సారీరా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, నాకు ఏం చెయ్యాలో అర్థం కాక ఈ నిర్ణయం తీసుకున్నాను. సర్లేండి, ఇంకెప్పుడు ఇలాంటి పనికిమాలిన డెసిషన్లు తీసుకోకండి. జగన్నాథం, మన మగవాళ్ళు చేసే తప్పు ఇదేనయ్యా. మనకేదైనా కష్టం వస్తే అది కుటుంబానికి దూరంగా పెట్టి తీర్చేయాలని అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆ కష్టాన్ని కుటుంబానికి చెప్పుకొని చూడు, అది ఆ నెక్స్ట్ సెకండే తీరిపోద్ది. నిజమేనండి. నాన్నగారు, షాప్ లో కావాల్సిన సామాన్లన్నీ సెట్ అయిపోయినాయండి. ఇదిగోండి నా డబ్బులు కూడాను. నాన్నగారు, అందరూ తలా వంతు ఇస్తున్నారు కదా, నా వంతుగా నేను కూడా ఇస్తాను. తీసుకోండి నాన్నగారు, నా కాంట్రిబ్యూషన్. ఏంటి నాన్నగారు తీసుకోరు? 2000 నోటు బ్యాన్ అయ్యి 2 ఏళ్ళు అయిందిరా యాప్రసాదవా. సారీ అండి, జీకేలో వీక్. నువ్వు వీకు కాదురా, పెద్ద బోకు కూడా. మీరిద్దరూ బోకలే గాని కాసేపు గొడవ ఆపండి. ఏమండి, ఇంతకీ మనం పెట్టబోయే కిరాణా కొట్టు పేరేంటండి? అది మనం పెట్టకూడదే. ఎప్పటి వరకు మనకు తోడుగా ఉన్నా మన ప్రేక్షకులే పెడతారు. మై డియర్ ఫన్మోజీ ఆడియన్స్, మేము మొదలు పెట్టబోయే కిరాణా కొట్టుకి ఒక మంచి పేరు ఆలోచించి కింద కామెంట్స్ లో పెట్టండి. మీ కామెంట్స్ లో వచ్చిన బెస్ట్ పేరుని మా షాప్ పేరుగా పెట్టుకుంటాం. ఏమండి, అదే చేత్తో ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే ముక్కు, ఈసారి మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం రా. ఏం బిజినెస్ రా? కిరాణా షాప్ బిజినెస్. పోచారంలో ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్. టీ, బిస్కెట్స్, చిప్స్ చాలా డిమాండ్ ఉంటుంది. నేను ప్లాన్ చేస్తున్నాను. నేను ఓనరు, నువ్వు మేనేజరు. ఐడియా బాగుందిరా, కానీ బిజినెస్ ఎక్కడ పెట్టాలి? రెంట్ ఉంటే ఖర్చులు ఎక్కువైపోతాయి కదా. అందుకే నేను ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేశాను. బిజినెస్ పెట్టక ముందే ఏస్బిఎల్ స్ప్రింగ్స్ లో ఫ్లాట్ కొనుక్కుని అక్కడికే షిఫ్ట్ అయిపోదాం. అమ్మా, ఫ్లాట్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుందేమో. అరే, అక్కడ 2 BHK ఫ్లాట్ జస్ట్ 65 lakhs లో దొరికేస్తుందిరా. అన్ని ఎమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీ, చాలా మంది అక్కడ ఉంటున్నారు. మనం బిజినెస్ పెడితే ఫుల్ ప్రాఫిట్స్. మంచి ఐడియా రా. మరి
మరి త్వరగా ఫ్లాట్ బుక్ చేద్దాం ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ లో. డన్ రా. మీరు కూడా ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ లో సైట్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.